తన వెనుక చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు మోయినాబాద్ కోళ్ల పందాల నిందితుడు శివకుమార్ వర్మ. నర్సాపూర్ పరిసరాల్లో 3-4 ఎమ్మెల్యేలు తెలుసన్నారు. ఎమ్మెల్యేలే తనని కోళ్ల పందాలు పెట్టమని చెప్పారన్నారు. కేటీఆర్ కు 10 లక్షలు ఇచ్చానన్నారు. ఫామ్ హౌస్ లో గతంలో కోళ్ల పందాలు నిర్వహించినట్టు నిరూపిస్తే దేనికైనా రెడీ అన్నారు. ఇంకెప్పుడు తెలంగాణలో కోళ్ల పందాలు వేయను అన్నాడు నిందితుడు శివకుమార్ వర్మ. ఏం లేదండి, సంక్రాంతికి నేను భీమవరంలో ఒక పండగలా చేసాం. తెలంగాణ నుంచి చాలా మంది వచ్చారు, అన్ని పార్టీలు వచ్చారు, మాకు పార్టీలతో సంబంధం లేదు, అందరూ వచ్చారు. అక్కడ ఏంటంటే కమర్షియల్, అక్కడ కూడా కమర్షియల్ యాంగిల్ లేకుండా మాకు ఏంటంటే జనరల్ గా చాలా మంది కమర్షియల్ గా చేస్తారు. నేను ఓపెన్ గా ఇంతకుముందు ఇప్పుడు అనలేదు, కానీ డబ్బుల కోసం చేసే వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. చాలా మంది డబ్బుల కోసం చేస్తారు, చాలా మంది సరదా కోసం చేసే వాళ్ళు ఉన్నారు, పేరు కోసం చేసే వాళ్ళు ఉన్నారు. అందులో నేను పేరు కోసం షోగా చేయడమే మెయిన్. అక్కడ ఏంటంటే ఒక 5 lakhs వేస్తే 10% తీసుకుంటారు, దాని 50,000 ఎంత వస్తుంది. అలా వచ్చినా సరిపోదండి. అలాంటిది అది కూడా తీసుకోలేదు నేను. అది కూడా తీసుకోకుండా ఆర్గనైజ్ చేసాం. చాలా మటుకు నా ఇద్దరు కలిపి పెట్టాం. అది నా అమౌంట్, మా ఇద్దరు అమౌంట్ లో కూడా సొంత డబ్బులు పని అందరికీ తెలుసు, ఆ భీమవరంలో అందరికీ తెలుసు. అంతకుముందు మాకు యానం పక్కన నేలపల్లిలో ఒకసారి పెట్టాం, అంతకుముందు మా ఊళ్ళో ఒకసారి పెట్టాం. 3 సార్లు కూడా నేను నా చేతి సొంత డబ్బులతోటే వేరే గ్యామ్లింగ్లు ఉంటాయి అక్కడ. ఫస్ట్ 2 సార్లు కూడా ఏ విధమైన గ్యామ్లింగ్ ప్యాకెట్లు కూడా లేకుండానే పెట్టాను. మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. మీ మీడియా వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇక్కడ మోయినాబాద్ ఫామ్ హౌస్ లో మీరు కోళ్ల పందెం పెట్టారా, జూదం పెట్టారా, క్యాసినో పెట్టారా? మోయినాబాద్ లో అయితే అండి 100% ఓన్లీ కోడి పందాలి. అది కూడా ఏంటంటే నేను అందరితో అన్నది ఏంటంటే టైం వేస్ట్ అయిపోతుంది, దీని గురించి మనం బోలని శ్రమించి చేయవలసి వస్తుంది. అక్కడ ఉన్న కోళ్ళు అండి, సంక్రాంతి పెంచిన కోళ్ళు, బ్యాలెన్స్ కోళ్ళు ఉన్నాయి. ఆ కోళ్ళు ఒకసారి అయితే ఇంకా అయిపోతాయి అంటే సరే అని చెప్పేసి నేను ఇక్కడ ఎలాగ తోట బాగానే ఉంటుంది కదా అని చెప్పి ఇక్కడ పెట్టడం జరిగింది. ప్యాకాట్ గానీ ఈ క్యాసినో అంటున్నారు కదా, అది కానీ. ఇంకోటి క్యాసినో అనేది నా జీవితంలో నేను పెట్టింది లేదు, ఎక్కడా కూడా నా జీవితంలో నేను క్యాసినో పెట్టింది లేదు. ప్యాకెట్ డబ్బులు తీతలు తీసుకుని వ్యాపారం చేసింది ఎప్పుడూ లేదు. ఈ 1% కూడా ఛాన్స్ లేదు. బయట పబ్లిక్ అందరికీ తెలుసు. మీరు ఏదనుకున్నా ఎంక్వైరీ చేస్తే తెలిసిపోద్దిగా. మీడియా ముందు, పోలీస్ ముందు ఏమవుతుంది. ఇంకోటి నేను పోలీస్ డిపార్ట్మెంట్ మెయిన్ అయిన కూడా, సార్ మీరు అక్కడ పట్టుకున్నదేమో కోడి పందాలు, మీడియాలో రకరకాలు వస్తున్నాయండి, మీరు ఒకసారి దానికి మీద మాకు ఏదైనా కొంచెం క్లారిటీ మీరు ఇవ్వచ్చు కదంటే మేము అనలేదు కదా అన్నారు. మరి మీడియా వాళ్ళు ఇలా రాస్తున్నారంటే వాళ్ళు ఎందుకు రాస్తున్నారో మాకు తెలియదు. మేమైతే పట్టుకున్నది కోడి పందాలు, మేము అదే చెప్పాం. ఇదైతే ఏం లేదండి, సంక్రాంతి